ఇస్తుంది మాబ్ మైండ్ సెట్. ఎందుకంటే వాడు ఒక అవివేకిని మనం ఫాలో అవుతున్నామంటే మనం ఎంత అవివేకులం అని అర్థం చేసుకోవాలి. ఎందుకంటే అతనికి ఉన్న క్రెడెన్షియల్స్ ఏంటి? నేను ఒకటే అంటాను ఈరోజు, ఎవరైతే యూట్యూబ్లు నడుపుతున్నారో వాళ్ళకున్న క్రెడెన్షియల్స్ ఏంటని ఒక్కసారి వీళ్ళు చూస్తున్నారా? ఏమిటి వాళ్ళు అచీవ్ చేసింది ఏమిటి, వాళ్ళు సాధించింది ఏంటి, ఏమిటి? ఒక యూట్యూబ్లో పెట్టుకొని మాట్లాడేస్తే అయిపోతుందా? దానికోసం ఎంత కష్టపడాలి, ఎంత అచీవ్ చేయాలి? అర్హత కావాలి కదా. అర్హత లేని వాళ్ళందరూ కూడా యూట్యూబ్ పట్టేసుకొని నేను ఒక వక్తని అంటే ఎలాగండి? సో ఇక్కడ వీ హ్యావ్ టు అండర్స్టాండ్, ఒక పారామీటర్స్ డిసైడ్ చేయాల్సిన అవసరం ఉంది. ఏ పారామీటర్స్తో మనం వీళ్ళని మనం అంగీకరిస్తున్నాం? ఏమిటి అంటే వాడు ఒక పైచెప్ మాటలక ఒక అబ్యూజివ్ లేకుండా నెరేటివ్స్ చూసారా మీరు? అతని నెరేటివ్స్ ఎలా ఉన్నాయి అంటే ఒక పైశాచిక తత్వాన్ని వాడు ప్రమోట్ చేస్తున్నాడు. అటువంటి మైండ్ సెట్ ఉన్న వాళ్ళందరం కూడా దాన్ని ఆచరిస్తున్నాం. వై ఆర్ వి డూయింగ్ ఇట్? ఇంటరప్షన్ ఇక్కడ అంటే ఇక్కడ కొంత వర్షన్ ఏమనిపిస్తుందంటే తను మాట్లాడిన కాంటెక్స్ట్ అది కొంచెం ఎందుకో పబ్లిక్కి ఉపయోగపడేలా ఉంది. ఆ సబ్జెక్ట్ కాంటెక్స్ట్ గురించి చూస్తున్నారు. దాంట్లో తను మాట్లాడే పదాన్ని బహుశా సాధారణ మనం లైట్ అంటూ ఉంటాం, లైట్ తీసుకుంటున్నారు. సరే తన కాంటెక్స్ట్ మంచిది కదా, నా ఇంటెన్షన్ మంచిది కదా, మధ్యలో ఈ పదాలు దేవుందిలే లేదు, అది ఖచ్చితంగా పదాల్లోనే ఉంది. మీకు తెలియకుండానే మీరు మాట్లాడే ఇప్పుడు ఒక మామూలుగా మర్యాదకరంగా మాట్లాడే ఒక పద్ధతి వేరుగా ఉంటుంది. మీరు ఎటువంటి నెరేటివ్ని అక్కడ యూస్ చేస్తున్నారు, ఎటువంటి పదజాలాన్ని యూస్ చేస్తున్నారు, ఆ పదజాలాన్ని మిమ్మల్ని ఎట్లా ప్రేరేపిస్తోంది, దానివల్ల మీరు ఎట్లా ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నారు, రేపు పొద్దున మీరు వాడుక భాషగా మార్చేస్తున్నారు. ఒక సంస్కారము సభ్యతో కూడిన భాషను కాస్త తీసుకెళ్ళి అభ్యంతరకరమైన భాష మాట్లాడినా పక్కన వాడు పిచ్చగా మాట్లాడినా కూడా మీరు అది యాక్సెప్ట్ చేస్తున్నారంటే మీరు స్లోగా ఒక కల్చరల్ ఇరేజర్ వైపు అడుగులేస్తున్నాయి. మీకు అర్థం కావట్లా. మనకుండే ఒక కల్చరల్ ఐడెంటిటీని అది ఇరేజర్ వైపు, ఇటువంటి నెరేటివ్స్, ఇటువంటి పిచ్చివాగుడు, ఇటువంటి భాష అంతా కూడా అంటే ప్రామాణికంగా ఈ మామూలుగా చక్కగా మాట్లాడుకునే భాష దగ్గర నుంచి ఎట్లా పడితే అట్లా మాట్లాడతాం. దానివల్ల జనాలు చూస్తారు, గట్టిగా పిచ్చగా తిట్టి పిచ్చ బూతులు మాట్లాడితే ఎక్కువ వాడికి రేటింగ్ వస్తుంది, వాడు చూస్తున్నాడు, ఇలా మాట్లాడితే అది కరెక్ట్ కాదంట నేనైతే. ఎందుకంటే మీరు మామూలుగా మనకు చెప్పేది ఏంటి, చిన్నప్పటి నుంచి మనకు నేర్పించేది ఏంటి, సభ్యతతో కూడిన భాష మాట్లాడాలి అని. మరి ఆ భాషని పూర్తిగా కూడా దాన్ని ఎరేజ్ చేసే ప్రయత్నం చేయటం లేదా? ఇవన్నీ స్లోగా జరుగుతాయి సచిన్ గారు. ఒక్కసారిగా అది మీకు అటాక్ గా కనపడదు, బట్ ఇట్ ఈస్ యాక్చువల్లీ ఒక చేప కింద నీరులాగా మన బిహేవియర్, మన ఆలోచనలు వీళ్ళు కంట్రోల్లో పెట్టుకుంటారు. ఇది కరెక్ట్ కాదు. సారీ ఫర్ ది ఇంటరప్షన్. ఈ రోజు తన అన్నమాట, ఎందుకంటే దీనికి కౌంటర్ గా కొద్దిసేపటి కింద మాట్లాడారు స్టాటిస్టిక్స్ గురించి. అయినా థాయిలాండ్ లో అసలు ఒకటి మానభంగం ఒక్కటి చూపించమంటే డేటా షోస్ 87% అక్కడ బయటికి రాని పక్షం. అంటే ఆ దేశంలో నాట్ ఓన్లీ థాయిలాండ్ చాలా దేశాలు ఉండొచ్చు కాక మనకుండే సంబంధాలు వేరు, ఇప్పుడు జరుగుతున్న చర్చ వేరు కదా. చాలా దేశాలలో కేసెస్ ఇప్పుడు ఇంత చర్చ ఇక్కడ జరుగుతుంది. అతను ఏదో ఒక ఫిగర్ చెప్పాడు కదా, ఎవడు ఏం చేయటం లేదు, ఇతను ఒక్కడే వచ్చి ఏమైనా చేస్తున్నాడు. ఇతను ఏమైనా ఒక యాక్టివిస్ట్ గా వచ్చి అక్కడ నించొని ఏదన్నా అమ్మాయిని ఏమైనా కాపాడా, లేకపోతే అమ్మాయి కోసం ఫైట్ చేశాడా, లేకపోతే అమ్మాయికి న్యాయం చేయాలని ఏమైనా చేశాడా? సో ఈ యాక్టివిజం అంతా కూడా ఓన్లీ ఆన్ ద యూట్యూబ్, తెర వెనకే, తెర మీదకి కిందికి వచ్చి గ్రాస్ రూట్ లోకి వచ్చి పని చేసే వాళ్ళు కాదు కదా వీళ్ళంతా. కూర్చొని అక్కడ మాట్లాడడం, ఈ దేశం ఇలాగా, నువ్వెవడి మాట్లాడడానికి దేశం గురించి? నువ్వు ఎవడివి అసలు? నీకు వాట్ ఈస్ దట్ శాంక్టిటీ యూ హ్యావ్ గాట్? నీకు ఏ శాంక్టిటీ ఉంది దేశం గురించి కానివ్వండి, ఇతిహాసాల గురించి కానివ్వండి? తర్వాత ఈరోజు ఇటువంటివన్నీ కూడా క్వశ్చన్ చేయడానికి, డిగ్రేడ్ చేయడానికి అండ్ యూట్యూబ్ మాధ్యమం ద్వారా ఇటువంటివన్నీ కూడా రిలీజియస్ యానిమాసిటీ పెంచే అధికారము, ఒక కమ్యూనల్ హార్మనీ దెబ్బతీసే పరిస్థితి, ఒక పబ్లిక్ ఆర్డర్ని డిస్టర్బ్ చేసే పరిస్థితి ఇతను తీసుకొస్తున్నాడు. వీడేంటి ప్రేరణ అండి? అండ్ ఇంత దిగజారిపోయి ఉన్నామా ఈరోజు? ఇలాంటి వాళ్ళు వచ్చి చెప్తే వినే స్థితిలో ఈరోజు నేను ఇంకొకటి అడుగుతున్నాను, ప్రాబ్లం కంటే కూడా ఇంకొక యాంగిల్లో చూడండి. ఇలాంటి పనికిరాని వెధవలందరూ వచ్చి మాట్లాడితే ఇదంతా చెత్తంతా వినేవాళ్ళం ఇన్ని లక్షల మంది ఉన్నారా, ఇంతమంది ఉన్నారా అంటే వీళ్ళ మైండ్ సెట్ ఏమిటో అర్థం కావట్లా. ఇది చాలా డేంజరస్ పరిణామం. సో ఇతనికి ఉండే ఫాలోవర్స్ మోస్ట్లీ ఒక మాబ్ సెక్ట్ కిందకి సంబంధించిన వాళ్ళు అంతే, జస్ట్ ర్యాండమ్ ఇంటలెక్చువల్స్ కాదు. నాకు ఏ ఇంటలెక్చువల్ వచ్చి ఉన్నాడా? చదువుకున్న వాళ్ళందరూ వచ్చి బాగా చదువుకొని గోల్డ్ మెడలిస్టులు, లేకపోతే బాగా ఉన్నతమైన స్థితిలో ఉన్న వాళ్ళందరూ అతని ఫాలోవర్స్ ఉంటే నాకు చెప్పండి. ఇక్కడ ఏంటంటే ఒక మాబ్ బిహేవియర్ని ఇన్కల్కేట్ చేసే విధంగా ఇతని యొక్క ప్రేరణ. నేనేమంటున్నానంటే ఇటువంటివన్నీ హానికరం. ఊరికే కాదు, ఇటువంటి కంటెంట్ కూడా హానికరం. నేనేమంటానంటే దీని మీద ఇది ఏదో ఒక ఉపేక్షించి వదిలేయకుండా దీని మీద కఠినమైన చర్యలు తీసుకోవాలి. యూట్యూబ్కి నాకు తెలిసి మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ని అపీల్ చేస్తున్నాను నేను ఈరోజు. ఇట్స్ డెఫినెట్లీ అ సీరియస్ ఇష్యూ.
మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ మనకి మంత్రులు ఉన్నారు, కేంద్ర మంత్రులు ఉన్నారు, ఇక్కడ బండి సంజయ్ గారు ఉన్నారు, హీఈస్ ఆల్సో ఎంఓఎస్ ఫర్ హోమ్ అఫైర్స్. వారిని తప్పకుండా కూడా వారిని కూడా అపీల్ చేస్తాను ఈరోజు ఆర్టీవీ మాధ్యమంగా. తప్పకుండా దీన్ని సీరియస్గా తీసుకొని ఎంహెచ్ఏలో వాళ్ళు ప్రోబ్ చేసి ఇటువంటి వాళ్ళ మీద మనము ఎప్పుడైతే ఒకళ్ళిద్దరికి ఒక పనిష్మెంట్ వస్తుందో, ఒక చర్య జరుగుతుందో, దట్ ఈస్ గుడ్. జరుగుతున్నాయా అంటే ఎంఓఎస్ ని కలిసి మీరు చేస్తున్నారు? ఓకే, మేబీ ఆయన టైం దొరకంగానే అన్ని సంస్థలు నాకు ఒక హిందూ సంస్థ ఉంది, అలాగే చాలా ఉన్నాయి మేడం చెప్పినట్టు చాలా సంస్థలు ఉన్నాయి, అందరం కలిసి వెళ్ళి ఆయన కలిసి అప్పీల్ చేస్తాము. అలాగే అక్కడగానే కాదండి, ఎంత దూరమైనా తీసుకెళ్ళడానికి రెడీగా ఉంది, వెళ్ళాలి కూడా. అసలు ఇలాంటి ఇంటలెక్చువల్స్ అయితే ఆ మేడం చెప్పినట్టు ఎవరు ఉండరు, అంత మాబ్ ఫాలోయింగ్, మాస్ ఫాలోయింగ్ అంతా క్లియర్ గా కనిపిస్తుంది. నాట్ ఓన్లీ పాయింట్ ఒకసారి నేను కృష్ణ మీ దగ్గరికి వచ్చే ప్రయత్నం చేస్తున్నాను. ఇక్కడ ఎప్పుడైతే థాయిలాండ్ ఇష్యూని తీసుకొచ్చి దీంట్లో పెట్టినప్పుడు నాకు ఏమనిపించింది అంటే, ఓకే, ఒక దేశానికి సంబంధించి పేరు ప్రస్తావించినప్పుడు ఇది దేశానికి మధ్య కయ్యం పెడితే తప్పించుకున్న ప్రయత్నంలో భాగంగా ఉపయోగించాడు. ఈ క్వశ్చన్ కూడా రైజ్ అవుతుంది. వాడికి అంత సీన్ లేదు. మీరు ఇందాక అన్నారు అంటే స్టేబుల్ ఆ మైండ్ సెట్ ప్రాపర్ గా లేనప్పుడు ఏదైనా జరగచ్చు అని చెప్పి, అంటే ఏ థాట్ కింద వెళ్ళిపోవచ్చు. అంటే ఇలాంటి వాళ్ళు చేస్తూ యాంటీ సోషల్ ఎలిమెంట్స్ పని చేసుకుంటూ పోతుంటే నాకు తెలిసి ప్రభుత్వాలు మన ఏవైతే మన ఏజెన్సీస్ ఏవైతే ఉంటాయో ఐ థింక్ వాళ్ళు ఏం క్వైట్గా ఉండరు. నాకు తెలిసి ఇప్పుడు నేనైతే ఈ ఇష్యూని మన రాష్ట్ర డీజీపీలు ఈ అంశాన్ని కూడా సీరియస్గా తీసుకొని దీన్ని పర్సూ చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే పబ్లిక్ అవుట్రేజ్ వస్తుంది. సో పబ్లిక్ అవుట్రేజ్ వస్తుంది, ఎఫ్ఐఆర్లు కూడా నమోదయ్యాయి కాబట్టి, ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లో అయ్యాయి కాబట్టి అక్కడున్న ముఖ్యమంత్రులు కావచ్చు, అండ్ మరీ ముఖ్యంగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, ఎందుకంటే హిందుత్వ కాజ్ని చాలా స్ట్రాంగ్గా వారి భుజస్కంధాల మీద ఆల్మోస్ట్ వారి ప్రతి దానికి వారు స్పందించే పవన్ కళ్యాణ్ గారిని కూడా ఈరోజు అప్పీల్ చేస్తా ఉన్నాం. ఇటువంటి వాళ్ళని వీళ్ళు ప్రోయాక్టివ్గా ఎప్పుడైతే ఇలా జరుగుతాయో వీళ్ళకి డెఫినెట్గా ఒకటండి, మనం మాట్లాడడం అంతా ఒక ఎత్తు. ఐ రిక్వెస్ట్ ఒక్కసారి ప్యానెల్ ని ఒక్కసారి రిక్వెస్ట్ చేస్తాను. ఇప్పుడే లేటెస్ట్ గా కళ్యాణి గారు చేసిన కంప్లైంట్ మీద ఎఫ్ఐఆర్ కూడా నమోదైంది. సెక్షన్స్ 352, సెక్షన్ 79, అలాగే సెక్షన్ 299 బిఎన్ఎస్ సెక్షన్స్ కింద కేసు నమోదైనట్టుగా తెలుస్తుంది. సెక్షన్ 67 ఐటీ యాక్ట్ కింద కూడా కేసు నమోదైందిగా, ఎఫ్ఐఆర్ నమోదైనట్టుగా తెలుస్తోంది. సో దీనికి సంబంధించి కూడా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. సో ఇంతవరకు డెవలప్మెంట్స్ అంటే కేసెస్ రిజిస్టర్ అవుతున్నాయి, కానీ ఎఫ్ఐఆర్ వరకు వెళ్ళే సందర్భంలో బహుశా కొన్ని మాత్రం బయటకు వస్తున్నాయి. బట్ కరాటి కళ్యాణి గారు నేను ఫైల్ చేశారు కంప్లైంట్కి సంబంధించి ఎఫ్ఐఆర్ నమోదైంది. కాల్స్ కూడా తీసుకునే ప్రయత్నం చేద్దాం, ఎందుకంటే ఇటు ప్రజల నుంచి కూడా ఈ అంశం మీద బికాస్ చాలా మందికి ఒక ఒపీనియన్ ఉండొచ్చు, ఏదో ఒక ముగ్గురు పిలిచారు లేకపోతే నలుగురు పిలిచారు మాట్లాడేస్తున్నారు, బహుశా పబ్లిక్ నుంచి కాకపోవచ్చు. ఈ కైండ్ ఆఫ్ ఎవరికైనా డౌట్స్ ఉంటే కనుక టేకింగ్ ద కాల్స్ ఫ్రమ్ ద పబ్లిక్, ఆ తర్వాత ఈ కంప్లైంట్ కాపీకి సంబంధించి డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేయబోతున్నాం. అండ్ ఫస్ట్ ఆన్ ఆర్టీవీ మీరు ఈ కంప్లైంట్ కాపీ గురించి చూడబోతున్నారు. మీరు శివాజీ కోదాడ్ నుంచి కాల్ చేస్తున్నారు. శివాజీ గారు నమస్తే అండి. సార్ నమస్తే సార్. శివాజీ గారు, తను అన్న కామెంట్స్ గురించి, ఇక్కడ భారతదేశంలో మిగతావన్నీ పక్కన పెట్టేశారు, నేనన్న మాటలనే పట్టుకున్నారు, నన్ను విలన్ గా చూపిస్తున్నారని చెప్పి అంటున్నారు. సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఈ అన్వేషణను దగ్గరగా దాదాపుగా మంచిగా మాట్లాడి మంచితనం తోటి అందరినీ మోటివేషన్ చేసుకొని అభ్యంతరకర పదాన్ని మాత్రం మనం ఉపయోగించదు దయచేసి. సార్ ఓకే సార్. సార్ ఒక మాట చెప్తున్నాను సార్, అన్వేష్ గారు తప్పు చేసిండు సార్. ఖచ్చితంగా అన్వేష్ ఇండియాకి వస్తే మాత్రం బతకనీయమవుతుంది. ఖచ్చితంగా 20,000 మంది ఉన్నాం మేము. అన్వేష్ తప్పు చేసిండు సార్, బరాబర్ చెప్తున్నాను సార్. అన్వేష్ చాలా తప్పు చేసింది సార్. సీతమ్మ తల్లిని మాట్లాడింది సార్, సీతమ్మ తల్లి ద్రౌపదిని తిట్టింది సార్, గరికబాటి గారిని తిట్టింది సార్. ఒకటి కాదు రెండు, ఆ పుచ్చకాయ ముందలు వేసుకొని అది ఏది సార్, అది ఏదో ఉంటది, అది సోరకాయ బీరకాయ లాంటిది ఉంటది ఎదురుగా, అది హోల్ పెట్టుకొని ఇంత గలీజ్గా ఇంత వల్గర్గా, ఇదా సార్ సంస్కారం? ఇదేనా? వాళ్ళ తల్లిదండ్రులు లేపలేదా సార్? ఫర్ ఎగ్జాంపుల్ సార్, వాళ్ళ అక్కనో వాళ్ళ చెల్లినో ఇలాంటి డ్రెస్సు తొడుక్కొని వాళ్ళ తల్లిదండ్రులు ముందర అదే అంటున్నాడు. అంటే తన డ్రెస్సెస్ గురించి వచ్చినప్పుడు నేను ఎవరికి ఇలా వేసుకోమని చెప్పడు, ఎంత ఎవల్యూషన్ జరుగుతోంది. ఒకప్పుడు కూడా సీతాదేవి విషయంలో కావచ్చు, ద్రౌపది విషయంలో కావచ్చు, అది కూడా ప్రస్తావించాడు కదా, చీరలు కట్టుకున్న సందర్భంలో కదా జరిగాయి అని ఒక అంశాన్ని కూడా తెరమ తీసుకొచ్చాడు. సో నేను మళ్ళీ సబ్జెక్ట్లోకి వస్తే, సో తన తల్లి కూడా రీసెంట్గా తనున్న ప్రాంతానికి వచ్చినప్పుడు ఆమె చీర కట్టుకున్న ఆమె ఇష్టం, అది నేను ఎవరు చెప్పడానికి. సో ఆ కొనని చేసిన వ్యాఖ్యలు ఏమి అంటే చీరలు కట్టుకుంటే ఇటు అఘాయిత్యాలు జరగవా అనే ప్రశ్నను కూడా తెర మీద తీసుకురావడం జరుగుతుంది. వాటి మీద ఎవరు మాట్లాడలేదు, నన్ను మాత్రం వివరణ చేస్తున్నారంటున్నాడు ఆయన. సార్ ఓకే సార్, అసలు అతనికే సంబంధం సార్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన బంగ్లాదేశ్ లోనే ఒక యువకుడిని, మన హిందూ యువకుడిని
సజీవంగా కాల్చింది సార్. ఆ విషయాన్ని పట్టించుకోకుండా ఇతను ఆ విషయం గురించి మాట్లాడకుండా శివాజీ ఇట్లా చేసిండు, గరికవాడి ఇట్లా మాట్లాడాడు అని చెప్పేసి మాట్లాడి ఎంత బాగా సార్ అది. ఓ మాట బంగ్లాదేశ్ లో నడి రోడ్డు మీద ఒక అబ్బాయిని తీసుకుని ఒక హిందూ అబ్బాయిని కాల్చి నిప్పు పట్టించి చంపేసారు సార్. ఆ విషయం తెలుసా సార్ అతనికి? ఆ విషయం మాట్లాడి సార్ అతను ఏదో అమ్మాయిల కోసం అని చెప్పేసి తిరిగి నేను హోటల్లో ఉన్నా, నేను పబ్ లో ఉన్నా, ఇది చౌక అని చెప్పేసి తిరిగి సార్ చెప్తున్నా సార్ ఒకటే మాట సార్, అన్వేష్ అనే అతను ఇప్పటి నుంచి మన తెలుగు జాతి బిడ్డ అని చెప్పేసి అనుకున్నాం సార్. ఇప్పటి నుంచి లేడు అతను బతికి ఉన్న సచ్చినట్టే లెక్క. దగ్గర 20 కాదు 30 లక్షల మంది ఉన్నాం స్టూడెంట్స్. మేము కోదాడ గ్రంథాలయ అధ్యక్షుడు, నేను శివాజీ నాయక్ నా పేరు సార్. చెప్తున్నా ఖచ్చితంగా అతను తప్పు చేసింది సార్. అతను ఇండియాకి వచ్చి అపాలజీ చెప్పాలా, ఇండియాకి రావాలి అతను. ఇండియాకు తెలంగాణలో ఉన్నటువంటి 40 లక్షల మంది 40 స్టూడెంట్స్ ఉన్నాం సార్. మేము ఖచ్చితంగా సార్ దీని మీద యాక్షన్ తీసుకోవాలి సార్. అందులో ఎటువంటి మార్పు లేదు సార్. పక్కాగా దీని మీద యాక్షన్ తీసుకోవాలి సార్. అందులో ఎటువంటి మార్పు లేదు సార్. నేను యాజ్ ఎ స్టూడెంట్ లీడర్ చెప్తున్నా సార్, ఖచ్చితంగా అతన్ని మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు యాక్షన్ తీసుకోవాలి సార్. ఖచ్చితంగా అతన్ని పిలిపియండి సార్, యాక్షన్ తీసుకోవాలి సార్. ఎందుకంటే సార్ ఇప్పుడు అతను నేను రాను, నాకు అవసరం లేదు, నేను అవుట్ ఆఫ్ స్టేట్స్ లో ఉంటా. యమున గారు మాట్లాడతారండి మీతో. మాట్లాడండి యమున గారు. నమస్తే అండి. శివాజీ గారు యమున పాఠక్ మీతో మాట్లాడుతున్నారు, మాట్లాడండి. నమస్తే. చెప్పండి. నమస్తే అండి. మీరు ఇప్పుడు స్టూడెంట్ లీడర్ అని చెప్పారు కదా, ఇంకొక ఒక అపీల్. మీరు ఇప్పుడు 30 లక్షల మంది ఉన్నానన్నారు. ఈ 30 లక్షల మంది కూడా ఈ రోజు వాడు ఏంటంటే సోషల్ మీడియా మాధ్యమంగా రెచ్చిపోతున్న పరిస్థితి. ఇక్కడ స్టూడెంట్ మీరేమన్నారు, వాడిని రమ్మంటే మేము 30 లక్షల మంది ఉన్నాం. మేము 30 లక్షల మందికి నేను అపీల్ చేస్తుంది ఏంటంటే, మీరందరూ ట్విట్టర్లో పిఎంఓకి, అలాగే రాష్ట్ర డీజీపీలకి, ఎంహెచ్ఓ మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్కి కూడా మీరు ట్వీట్ చేయండి. డైరెక్ట్గా వీడి మీద యాక్షన్ తీసుకోండి, లేదంటే ఉద్రిక్తంగా కూడా వాడి మీద నిరసనలు ప్రకటిస్తామని మీరు డైరెక్ట్గా ట్వీట్ చేయండి. స్టూడెంట్ సత్తా చూపించండి. సోషల్ మీడియా మాధ్యమంగానే వాడి మీద ఈ పబ్లిక్ అవుట్రేజ్, ఈరోజు మన దేశం గురించి కావచ్చు, మన ఇతిహాసాల గురించి కావచ్చు, మన సీతమ్మ గురించి మాట్లాడిన ఆ నాలుక ఏం జరగాలో కూడా ప్రభుత్వానికి నేరుగా, ఎందుకంటే ఇప్పుడు మనం మాట్లాడుతున్న ఈ చర్చ కొంతవరకే పరిమితం అవుతుంది. ఎప్పుడైతే మీరు స్టూడెంట్స్ పవర్ అని చెప్తున్నారో, ఇదంతా కూడా వాడి మీద యాక్షన్ అంటే సోషల్ మీడియా మాధ్యమంగానే ట్వీట్ చేయండి, వాడిని ట్రెండ్ చేయండి. ఇవాళ అనుకున్నాం బాయ్కాట్ అన్వేష్ అని ఒక హ్యాష్ ట్యాగ్ ని కూడా ప్రమోట్ చేయండి. 30 లక్షల మంది రోజు ఈ హ్యాష్ ట్యాగ్ ప్రమోట్ చేస్తే వాడి ఉనికి ఉండదండి. షేమ్ ఆన్ అన్వేష్ అని హ్యాష్ ట్యాగ్ పెట్టేసి బాయ్కాట్ అన్వేష్ అని వాడిని పూర్తిగా కూడా 30 లక్షల మంది స్టూడెంట్స్ మీరు ఆ ఒక లీడ్ తీసుకొని మీరు చేయాల్సిందిగా కూడా ఈ రోజు అపీల్ చేస్తారు. శివాజీ గారు, నేను కరాటే కళ్యాణి అండి. మీ పేరులోనే ఒక పవర్ ఉంది శివాజీ గారు. మీరు ఖచ్చితంగా లీడ్ చేయగలరు. మన హిందువులు అలాగే మన భారతదేశ ప్రజలందరి తరపున మీరే కాదు, మిగిలిన ఏదైతే మన రాష్ట్రాల్లో కానీ భారతదేశంలో ఉన్న అందరూ కూడా, తెలుగు ప్రజలు అందరూ కూడా దీన్ని హ్యాష్ ట్యాగ్ ని ట్రెండ్ చేయండి. అలాగే బాయ్కాట్ నాన్వేషణ ఛానల్ అండి, కన్ఫామ్ గా ఇమ్మీడియట్ గా అన్సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి. ప్రతి ఒక్కరు రిపోర్ట్ కొట్టమని చెప్పండి. ఇది కన్ఫర్మ్ గా గట్టిగా వెళ్ళాలండి, వాయిస్ గట్టిగా వెళ్ళాలి. విత్ ఇన్ డేస్ లో వాడంతా జీరోకి రావాలి. ఇదే మాకు కావాల్సింది, ఈ మార్పు కావాలి. మనం మాస్ కాదు, చాలా క్లాసు, భారతీయులందరూ చాలా గౌరవప్రదమైన వాళ్ళని వాడికి అర్థం కావాలి. నేను భారతదేశంలో పుట్టినని గర్వించే విధంగా పోయి ఇంత దరిద్రంగా మాట్లాడి ఇలాంటి వెధవలకు మాత్రం మనం ఇలాగే బుద్ధి చెప్పాలి, ఆర్థికంగా దెబ్బ కొట్టాలి. వాడు అప్పుడు చచ్చుకుంటే వస్తాడండి భారతదేశానికి. అప్పుడు మనం ఏం చేయాలి, ఎలా జరగాలో చూడాలి కదండి. మీరైతే కన్ఫర్మ్ గా మీ స్టూడెంట్స్ లోని ప్రతి యూనియన్స్ లో కూడా, ప్రతి స్టూడెంట్ యూనియన్ కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. అలాగే ప్రతి పార్టీలు కూడా అతీతంగా రాజకీయ నాయకులు కూడా మీరందరూ కూడా కంప్లైంట్స్ ఇవ్వండి, ఇప్పించండి. మీరందరూ మీ వాయిస్ ని భారతీయులుగా వినిపించండి. రైట్, థ్యాంక్ యూ సో మచ్ శివాజీ ఫర్ కాలింగ్. సో ఇక్కడ మళ్ళీ నేను కృష్ణకాంత్ గారికి వెళ్ళే ప్రయత్నం చేస్తాను. కృష్ణకాంత్ గారు, అఫ్కోర్స్ నేను చాలా అంశాల గురించి ఇక్కడ ప్రస్తావించిన పరిస్థితి ఉంది. సో ఈ వ్యక్తికి సంబంధించి అఫ్కోర్స్ 2-3 రోజులు కనిపిస్తుంది, లేకపోతే ఈ వ్యక్తితో వదిలేస్తుందా అంటే కనుక క్వశ్చన్ మార్కే. ఎందుకంటే చాలామంది ఇటువంటి అబ్యూసివ్ భాషలో మాట్లాడతారు, విదేశాల్లో ఉంటారు, విదేశాల్లో ఉండి విషయించే అవకాశం ఉంటుంది. సో ఇటువంటి వాళ్ళకి సంబంధించి యాక్షన్ తీసుకోలేమా? ఎందుకంటే నేను ఎక్కడికో బయటకు వెళ్ళిపోతాను, నేను ఇండియాలో లేను కదా, ఐఎమ్ సేఫ్. నేను ఇండియాలో లేను, ఐఎమ్ సేఫ్.
ఒకవేళ మనకేమైనా ఎక్కడైనా ఒక చిన్న దేశంతో కొంచెం అటు ఇటు ప్రపంచాలు ఏమైనా ఉంటే కనుక తాత్కాలికం కావచ్చు, దాన్ని అడ్వాంటేజ్ తీసుకొని అక్కడ ఉండి అక్కడి నుంచి విషయించే అవకాశం ఉంటుంది. సో ఇటువంటి వాళ్ళ మీద యాక్షన్ తీసుకొని మన దగ్గర ఉన్న ఆయుధాలు ఏంటి, అస్త్రాలు ఏంటి ఉన్నాయి మన దగ్గర. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.